అడగండి చందా వేసపోయిద్దాము. ఎంఆర్ఓ డబ్బులు కావాలని అడగండి చందాలు వేసపోయిద్దాము. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే 22/A ల్యాండ్లు ఏదైతే ప్రోబిటోలో పెట్టారో గత ప్రభుత్వాలు వాటన్నిటిని పరిశీలించి వాటికి న్యాయం చేస్తామని నిన్ననే తెలియజేశారు. ఈ రోజు మన రెవెన్యూ అధికారులు వాళ్ళు ఇలా వచ్చి నిర్దాక్షిణ్యంగా నోటీస్ లేదు ఏమి లేదు, ఎప్పుడో నెలల కింద కట్టిన దాన్ని ఈ రోజు ఎలాంటి నోటీస్ లేకుండా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నం తినడానికి బయట హోటల్కి పోయిన సందర్భంలో ఎవరు లేని టైం చూసి ఇలా కూలగొట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం, నీకు కూతవేటు దూరంలో కనపడుతున్న కబ్జాలు కనపడట్లేదా? రాత్రిపూట డంపింగ్లు తెల్లారపటికి రూములు మీకు కనపడతాం లేవా? ఎంఆర్ఓ గారు ప్రభుత్వ భూమిలో అంటే వాళ్ళ దగ్గర ఏం తీసుకుంటున్నారు మీరు? మరి మేమేమేయాలి మీకు? మీరు ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టారు? 1967 నుండి మాకు మీరిచ్చిన పహానీలే ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరిచ్చిన పహానీలే మా దగ్గర ఉన్నాయి. మేము పార్టీ చూసుకునే హీరో ఉన్నాం. సుమారు 60 సంవత్సరాల రికార్డు ఉంది. మీ రెవెన్యూ రికార్డే 60 సంవత్సరాలు ఉంది మా దగ్గర. మేము దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా 30 సంవత్సరాలు దాటింది. మీరు ఇవాళ వచ్చేసి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నం తినడానికి బయటికి పోయినా చూసి అదును చూసేసి ఎవరు లేని టైంలో వాళ్ళకి కూలగొడితే ఎట్లా కూలగొడతారు? ఆ కరెంటు మీటర్ల పరిస్థితి, షార్ట్ సర్క్యూట్ ఇల్లు ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీకు కూతవేటు దూరంలో ఉన్న కబ్జాలు ఏం కనపడాయి ఎంఆర్ఓ గారు? మీకు ఒక పక్క హనుమంత్ రెడ్డి గారు చెప్తూనే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మీకు 2 రోజుల క్రితం కూడా చెప్పిండు, అరే వాళ్ళ జోలికి పోకు, వాళ్ళ పట్టా భూములు వాళ్ళ కోసం మేము కొట్లాడుతున్నాము, మీరు ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయకండి అని. ఓ పక్క శ్రీశైలం గౌడ్ గారు కూడా మీ ఆఫీస్కి వచ్చి కూర్చొని మరీ చెప్పిపోయిండు. మీరు ఎవరి మాట వింటున్నారు? మీరు ఎవరి ప్రోద్బలంతో ఈ పనులు చేస్తున్నారు? రోజు మీలాంటి వాళ్ళ వల్ల ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. ముందు మీరు మీ దగ్గర జరుగుతున్న కబ్జాలు చూడండి. మా పట్టా భూములలోకి వచ్చే అధికారం మీకు లేదు. మీకేమన్నా ఉంటే నోటీస్ చేయండి, మాకు నోటీస్ సర్వ్ చేసి మా దగ్గర రండి తప్ప మీ అంతటా మీరు ఏదో పేపర్లు పెట్టుకొని వస్తా అంటే కాదు. మీరు ఇచ్చిన పేపర్లతో మేము హక్కుగా భావిస్తున్నాం. 1967 నుండి మళ్ళొకసారి చెప్తున్నా, 1967 నుండి మీ కార్యాలయం నుండి వచ్చిన పహానీలు, మీ కార్యాలయం నుండి వచ్చిన డాక్యుమెంట్లతో మేము ఇక్కడ అధికారికంగా కొనుక్కొని ఉన్నాం. మేము తప్ప ఎక్కడ కబ్జాలు పెట్టింది లేదు. మీకు కబ్జాలు కావాలా? మీ ఆఫీస్కు కూతవేటు దూరంలో మస్తు కబ్జాలు జరుగుతున్నాయి. మీ కళ్ళకి కనపడతాను లేవేమో, పోయి చూడండి. మీ శాటిలైట్ మ్యాపులు చూసుకోండి. మీ ఆఫీస్ నుండి ఒకసారి మీరు బయటకు వచ్చి, మీ ఆఫీస్ నుండి బయటకు వచ్చి మీ కళ్ళతో చూస్తే తెలుస్తాయి కబ్జాలు. మరొకసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. పట్టా భూములకు మీరు వచ్చేసి ఎలాంటి నోటీస్ లేకుండా అక్రమ కూల్చివేతలు చేస్తే మాత్రం మీ ఆఫీస్ను ముట్టడించడం జరుగుతుంది.